ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 5 వర్స్ 15. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. As he came from his mother's womb, he shall go again, naked as he came, and shall take nothing for his toil, that he may carry away in his hand. తెలుగులో చూద్దాం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. ప్రతి మానవుడు ఇంతే ప్రియమైన వాళ్ళరా, ఒకళ్ళిద్దరని కాదు, ప్రతి మానవుడు ఇంతే. ఏంటంటే తల్లి గర్భంలో నుండి ఒంటరిగా దిగంబరిగా బయటకు వస్తారు ఎవరైనా సరే. అయితే చనిపోయిన తర్వాత కూడా ఒంటరిగానే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మరి ఒంటరిగానే దిగంబరిగానే వాళ్ళు వెళతారు. వాళ్ళ మీద బట్టలు వేస్తారు. మహా అయితే బట్టలు తొడవటానికి కూడా కుదరదు. మరి చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్కువ మంది చేసేది చక్కగా బట్టలు వేసినట్లు అనిపిస్తాయి, కానీ వాళ్ళ స్నానం చేయించిన తర్వాత వాళ్ళ మీద బట్టలు వేస్తారు. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. బోళ్ళంత డబ్బు, బోళ్ళంత బంగారం, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, నేను ఈ పట్టుకొని వెళ్తాను పరలోకానికి లేదా నరకానికి అని అంటే అది వల్లపడే విషయమేనా? చనిపోయిన తర్వాత మన చేతులు సహకరిస్తాయా పట్టుకోవటానికి? ఏమీ లేదు, అవన్నీ వ్యర్థమైనవి అని చెప్పి ప్రసంగి గారికి అనిపించింది. అదే విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు.